హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేసింది. ఏదో ఒక బ్రదర్ చేసి ఇచ్చారు, అంటే చూసి మనకు బ్యాక్ ఇచ్చారు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ సో పాత దాంట్లో ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వాచ్ ఉంది. సో నాకు పాత ఛానల్ కావాలి అనుకున్నాను. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనుకోవడానికి ఇదొక మెయిన్ రీజన్ అని నేను చెప్తాను. సో ఇది ఎంత ఏంటి అంటే నా ఆఫీస్ బ్లాగ్ అనమాట. ఆఫీస్తో ఒక డే స్పెండ్ చేయడం అంటే ఇదే అనమాట. అది మా మేకోవర్. సో మేము మా టీం నుంచి మేకోవర్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్లో ఎవ్రీ మంత్లో ఒక షో ఉంటుంది మాకు. సో ఇది కూడా షో మేకప్ అనమాట. బట్ ఈ షో మాకు చాలా లెసన్ నేర్పించింది. మేము ఒక కాల్ టైంకి వెళ్తే ఆ కాల్ టైం కంటే చాలా టైం వెయిట్ చేసాము. మ్యాక్సిమం ఒక 4 hours వెయిట్ చేసాం ఎక్స్ట్రా. సో అట్లీస్ట్ ఆ రోజు వర్షం పడడం వల్ల చాలా హంగామా అయిపోయి మెయిన్ లీడ్ నుంచి మాకు అంటే లైక్ అక్కడ ఏమీ రెడీ అవ్వకపోవడము. సో చాలా నేర్చుకున్నాం దాంట్లో. అంటే అన్నిట్లో కూడా అంటే మేకప్ టీం అంటే ఏంటో వెళ్ళిపోతారు, మంచిగా సంపాదిస్తారు అని అనుకుంటారు. కానీ ఆ సంపాదన వెనక ఎంత కష్టం ఉంటుందో చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ రోజు మేము స్టార్ట్ చేసేటప్పటికి 6 అయింది. మేము 2 hours మేము 40 మోడల్స్ని రెడీ చేసాము. అంటే లైక్ ఎంత ఫాస్ట్గా చేస్తే మేము ఆ 40 మెంబర్స్ని రెడీ చేయగలుగుతాము. సో మా టీం అట్లీస్ట్ ఒక 12 members 13 members ఉన్నారు. సో చాలా ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళకి ఇచ్చాము. మాకు యాక్చువల్గా 1 o'clock కాల్ షీట్ ఉండే, కానీ మేము 6 o'clockకి స్టార్ట్ చేసాము. ఏదైతే మేము మోడల్స్ని అయితే ఆన్ టైంలో ఇచ్చాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఆ మోడల్స్ అందరు ఎవరైతే ఇప్పుడు వాక్ చేస్తున్నారో అందరినీ నేను తీయలేకపోయాను, ఎందుకంటే నేను అక్కడ షార్ట్స్ తీయాల్సి వచ్చింది, మళ్ళీ ఇక్కడ షార్ట్స్ తీయాల్సి వచ్చింది. సో మధ్యలో నేను చాలా మిస్ అయ్యాను. ఏదైతే తీసానో అది మాత్రం అంతా అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేశాను, కానీ లాస్ట్ 4 అయిపోయింది, మార్నింగ్ 4 అయిపోయింది. సో ఇంట్లో కూడా నా కిడ్స్ ఉన్నారు కాబట్టి ఐ కెనాట్ స్టే బ్యాక్. బట్ ఇలాంటి ఈవెంట్స్ ఎవరికైనా మోడలింగ్ చేయాలి అనుకున్నా, లేకపోతే మేకప్ టీమ్ ఎవరైనా కావాలి అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఎవరికైనా నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. సో హియర్ ఎవరు అయితే మనకి ఇచ్చారో ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న మేడమే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ పాపని మిస్ యూనివర్సిటీ అయ్యింది. సో ఈ షో అంతా ఏంటి అంటే మిస్ యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ మధ్యలో జరిగింది. సో ఆంధ్రాలో ఒకళ్ళు వచ్చారు అండ్ తెలంగాణలో కూడా ఒకరు వచ్చారు. సో వీళ్ళిద్దరు ఎవరు అని మీకు తెలుసు, none other than సచిన్ సార్ అండ్ తనుజమ్మ. సో దే బోత్ రన్ దిస్ సలూన్, ఆర్ట్ బీట్ సలూన్. సో దీనికి బాస్ క్రాంతి సార్ ఉన్నారు. సో వాళ్ళ టీంలో నేను మేనేజ్మెంట్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద వీడియో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.